రాజకీయ నేతల పట్ల కొందరు విపరీతమైన అభిమానం పెంచుకుంటారు. వారి కోసం పరితపిస్తుంటారు. వారిని చూడగానే పూనకాలొచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ప్రాపకం కోసం పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు చెంగయ్య అనే వైసీపీ కార్యకర్త. మొన్నటికి మొన్న జగన్ సత్తెనపల్లి పర్యటనలో అపశృతి జరిగిన సంగతి తెలిసిందే. జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొట్టడంతో చెంగయ్య వృద్ధుడు మృతి చెందాడు. చెంగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడని అంతా భావించారు. అయితే అటువంటిదేమీ లేదని, గుర్తు తెలియని వాహనం ఢీకొని చెంగయ్య మృతి చెందాడని గుంటూరు ఎస్పీ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా ఓ వీడియో బయటకొచ్చింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తోన్న వాహనం చక్రాల కింద ఓ మనిషి నలిగిపోయినట్టు కనిపించింది. దీంతో అది చెంగయ్య అని తెగ ప్రచారం నడుస్తోంది. ఏడాది కిందట చనిపోయిన ఓ కార్యకర్త విగ్రహావిష్కరణకు సత్తెనపల్లి వెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ పర్యటనలో శాంతి భద్రతల విఘాతాలు కలుగుతున్నాయని భావించిన పోలీసులు కొన్ని రకాల ఆంక్షలు విధించారు. పరిమిత వాహనాలతో పాటు 100 మందితో విగ్రహావిష్కరణ చేసుకోవాలని సూచించారు. అయితే వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి. దాదాపు 6 గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైన జగన్ పర్యటన 2 కిలోమీటర్ల మేర సాగడానికి దాదాపు 6 గంటలకు పైగా పట్టింది. అయితే అదే రోజు గుంటూరు జిల్లా పరిధిలో చెంగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టి ఆయన మృతి చెందాడని రోజంతా ప్రచారం నడిచింది. అయితే ఆ రోజు సాయంత్రానికి గుంటూరు ఎస్పీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. చెంగయ్య గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చనిపోయారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దీంతో వివాదం అంతటితో సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ సమీప ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ వాహనం కింద పడ్డ వ్యక్తి జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తలిగి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడని తెలిపిన గుంటూరు ఎస్పీ ఆ రోజు ఏం జరిగిందో చూస్తే ప్రధాన రహదారి క్రాసింగ్ వద్ద జగన్ కాన్వాయ్ వెళుతోంది. భారీగా జనాలు గుమికూడారు. ఈ క్రమంలో వృద్ధుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వైసీపీ కార్యకర్తలు కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర గాయాల పాలైన వృద్ధుడు పక్కకు లాగి సఫర్యలు చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సమీప ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ పరిశీలించగా జగన్ ప్రయాణించే వాహనం కిందే పడి నలిగిపోయిన వ్యక్తి చెంగయ్య అని తేలింది. మరోవైపు ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు. అయితే వృద్ధుడు చెంగయ్య జగన్ ప్రయాణించే వాహనం కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడని, కేకలు వేసిన వాహనం ఆపలేదని సదరు వైసీపీ కార్యకర్తలు పోలీసు విచారణలో తెలిపినట్టు సమాచారం. మొత్తానికైతే జగన్ వాహనం కింద పడి చెంగయ్య మృతి చెందడం రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, వైసీపీ పార్టీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. అయితే అభిమానం అనే మాటను మూల్యం చెల్లించుకోవడం అంటే చెంగయ్యను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.